So, okay. Now we are going to discuss about the basics of solar radiation. సౌర వికిరణం గురించి మనం తెలుసుకుందామండి. సన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సన్? సూర్యుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఓకే, మనకు అందరికీ తెలిసిందే, సన్లోనేమొచ్చి థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఈ కేంద్రక సంలీన చర్యలు, సన్ ఒక పెద్ద స్టార్, కేంద్రక సంలీన చర్యలు జరిగి అత్యంత శక్తి రిలీజ్ అవుతుందండి. ఆ శక్తి ఏమొచ్చి మనకి సౌరకాంతి కింద, సన్లైట్ కింద మన భూమిని చేరుతుంది అనమాట. ఓకే, బట్ వాట్ ఎవర్ సన్లైట్ రీచెస్ ది ఎర్త్, మనకి చేరేటటువంటి ఆ యొక్క సూర్యకిరణాల్లోని ఓన్లీ 10% మాత్రమే మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. 10 to 25% మాత్రమే యూటిలైజ్ చేసుకోగలుగుతాం అనమాట. సో సన్ తాలూకా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సన్ తాలూకా మాస్, దాని యొక్క బరువు నియర్లీ 1.99 into 10^30 kgs. సో ఇది టోటల్ ఇదంతా ఓన్లీ హీలియము, హైడ్రోజన్ వంటి గ్యాసెస్ తోటి నిర్మితమై ఉందండి. దేర్ ఇస్ నో సాలిడ్ సర్ఫేస్. రాళ్ళు, రప్పలు వంటివి మన భూమిలాగా రాతి నిర్మాణం అయితే సూర్యుడిలో అయితే ఏమీ లేదు. ఇట్స్ ఎ బిగ్ గ్యాస్ జెయింట్, అతిపెద్ద అదొక వాయుగోళం అనమాట. సో ఆ వాయుగోళంలోనే ఇది దాని యొక్క బరువు 1.99 into 10^30 kgs. ఓకే, దాని తర్వాత వ్యాసార్థం రేడియస్ 6.9 into 10^8 meters. 6.9 into 10^8 meters అండి. మన భూమి తాలూకా రేడియస్ ఎంత అండి? భూమి తాలూకా రేడియస్ జస్ట్ ఓన్లీ 3000, జస్ట్ 3000 kilometers అనమాట. 3000 kilometers మాత్రమే. 3000 kilometers మాత్రమే. ఈ సూర్యుడి యొక్క యావరేజ్ డెన్సిటీ సాంద్రత, సగటు సాంద్రత 1.4 grams per centimeter cube. అంటే ఒక సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్లోని 1.4 grams ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. దాని టెంపరేచర్ రఫ్గా 5760 కెల్విన్. 5760 కెల్విన్. మనకు ఒక డౌట్ రావచ్చు, సంతల టెంపరేచర్ 1,000,000 degrees సెంటిగ్రేడ్ అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. ఈ 5700 డిగ్రీలు కెల్విన్ టెంపరేచర్ అంటే 5700 ప్లస్ ఎంత తక్కువ టెంపరేచర్ ఉంటుంది ఏంటి అనేసి ఒక డౌట్ రావచ్చు. ఇది సన్ తాలూకా కోర్లో పైన అట్మాస్ఫియర్ తాలూకా పై అంచండి, సూర్యుడి తాలూకా పై అంచులో ఉండేటటువంటి టెంపరేచర్ అండి. ఇది సూర్యుని యొక్క పై అంచులో ఉండే టెంపరేచర్, కోర్లో ఉండే టెంపరేచర్ అంటే సూర్యుడి తాలూకా మధ్య భాగంలో ఉండే టెంపరేచర్ వేరు. సూర్యుడి చుట్టూతా కరోనా అనేటటువంటి ఒక వాతావరణ పొర ఉంటుంది. కరోనా అనే ఒక అట్మాస్ఫియర్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ తాలూకా టెంపరేచర్ వేరు. ఇది ఓన్లీ జస్ట్ సన్ తాలూకా సర్ఫేస్, సూర్యగోళం యొక్క ఉపరితలం మీద ఉండేటటువంటి టెంపరేచర్ మాత్రమే. ఓకే, సో సూర్యుడు తన చుట్టూ తాను 25 రోజులు, మన భూమితో పోలిస్తే 25 రోజుల్లోని ఒక తన చుట్టూ తాను తిరుగుతాడండి. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడితే సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 భూమి దినాలు. అంటే భూమి 25 రౌండ్స్ తిరిగేసరికి సూర్యుడు ఒక రౌండ్ తన చుట్టూ తాను తిరుగుతాడు అనమాట. సో సూర్యుడిలోని 3 భాగాలు ఉన్నాయండి. సూర్యుడి తాలూకా స్ట్రక్చర్ 3 భాగాలుగా విభజింపబడి ఉన్నాయి. ఫస్ట్ది సూర్యుడి యొక్క అంతర్భాగం, సోలార్ ఇంటీరియర్ అంటాం. దానిపైన ఫోటోస్పియర్, దానిపైన అట్మాస్ఫియర్, సోలార్ అట్మాస్ఫియర్, సూర్యుడి యొక్క వాతావరణ పొర. ఇందాక మేము చెప్పుకున్నట్టు సూర్యుడి తాలూకా అంతర్భాగం ఒకటి, దాని మీద సూర్యుడి తాలూకా అంతర్భాగంలో మొత్తం సూర్యుని యొక్క ద్రవ్యరాశిలోని 70% వరకు ఆ ఇంటీరియర్లోనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్
డెన్సిటీగా ఉంటుంది. సో సన్ తాలూకా డెన్సిటీ 100 టైమ్స్ ఉంటుందట. నీటి యొక్క డెన్సిటీకి 100 టైమ్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు లెక్కలు. వాటి యొక్క ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే దాదాపు 1 బిలియన్ వాతావరణ పీడనం. ఒక 10 ప్రెషర్స్ మరియు టెంపరేచర్ ఏమో 8 × 10⁶ కెల్విన్, దగ్గర దగ్గర 80 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ అనుకోవచ్చు. ఓకే, సో అంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటటువంటి కోర్, సోలార్ కోర్ అంటారు, లేదా సన్ తాలూకా ఇంటీరియర్ భాగం, అదొక పెద్ద అణు రియాక్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అందులో ఉండేటటువంటి హైడ్రోజన్ కణాలు, 4 హైడ్రోజన్ కణాలు కలిసి ఒక హీలియం యాటం కింద మారేటప్పుడు దీన్నే మనం ఫ్యూజన్ రియాక్షన్, కేంద్రక సంలీన చర్య అని చెప్తా ఉంటారు. ఈ సంలీన చర్య జరిగినప్పుడు మనకి ఎక్కువ మొత్తంలోని శక్తి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ అయినటువంటి శక్తి మనకి సూర్యుడి తాలూకా ఉపరితలానికి చేరుతుందండి. సూర్యుడి యొక్క ఉపరితలానికి చేరుతుంది. ఓకే, సూర్యుడి తాలూకా రేడియస్ R అనుకుంటే, అంటే దాని యొక్క వ్యాసార్థం 0.23 R పరిధిలో, అంటే సూర్యుడి తాలూకా కేంద్రం నుంచి 0.23 R పరిధిలో మనకి మొత్తం సూర్యుడి తాలూకా శక్తి అంతా ఉంటుందన్నమాట. ఇక చూడండి, ఇది సన్ తాలూకా స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ R అనేది సూర్యగోళం యొక్క వ్యాసార్థం, రేడియస్ అనుకుంటే, సన్ తాలూకా మ్యాక్సిమం డెన్సిటీ, సూర్యుడి తాలూకా దాదాపు 80% వరకు మొత్తం దాని యొక్క యాటమ్స్ లేదా సన్ మాస్ అంతా ఈ 0.23 R అనేటటువంటి అతి చిన్న ప్రాంతంలోనే ఇరుక్కొని ఉంటాయి అన్నమాట. అంటే బాగా దగ్గరగా ఉంటాయి. ఓకే, అక్కడి నుంచి ఆ మిగతా 0.7 R ని మనం కన్వెన్షన్ జోన్ అని చెప్తా ఉంటారు. ఈ యొక్క కన్వెన్షన్ జోను అదేంటంటే దగ్గర 1,30,000 డిగ్రీల సెంటిగ్రేడ్ తోటి ఉంటుంది. సూర్యుడి తాలూకా అంతర్భాగంలోని 80 నుంచి 400 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండొచ్చు. ఓకే, కానీ ఈ యొక్క కన్వెన్షన్ జోన్ లేదా సూర్యుడిలో ఉత్పన్నమయ్యేటటువంటి వేడిని బయట వైపుకి లాక్కొచ్చేటటువంటి ఒక ప్రాంతం అన్నమాట. ఓకే, కన్వెక్టివ్ జోన్ అంటారు దాన్ని. ఆ ప్రాంతంతో ఒక టెంపరేచర్ దగ్గరగా 1,10,000, 1,20,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అది ఉంటుందన్నమాట. సో ఆ కన్వెన్షన్ జోన్ తాలూకా పై భాగంలో రివర్సింగ్ లేయర్ అనేది ఒకటి ఉంటుందండి. అది సూర్యుడి తాలూకా ఉష్ణోగ్రతని బాగా తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మీరు యొక్క చిత్రాన్ని కానీ మీరు చాలా జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే సూర్యుడి తాలూకా అంతర్భాగంలో 80 నుంచి 400 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుందండి. ఎప్పుడైతే ఈ యొక్క కన్వెన్షన్ జోన్ దగ్గరికి వచ్చామో అక్కడ 1,20,000 నుంచి 1,30,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ కన్వెన్షన్ జోన్ పైన ఉండేటటువంటి పొర మనకి రివర్సింగ్ లేయర్ అంటారు. అది ఏం చేస్తుంది అంటే సూర్యుడి తాలూకా టెంపరేచర్ లేదా బయటకు వస్తున్నటువంటి ఆ యొక్క హీట్ ని తగ్గించేస్తుంది అన్నమాట. ఎంతవరకు తగ్గిస్తుంది? దగ్గరగా 6,000 డిగ్రీల సెంటిగ్రేడ్కి తగ్గించేస్తూ ఉంటుంది. 6,000 డిగ్రీల సెంటిగ్రేడ్కి తగ్గించేస్తూ ఉంటుంది. సో దాని మీద క్రోమోస్పియర్ లేదా వర్ణావరణం అంటారు. ఈ వర్ణావరణం అనే పొర 5,000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుందండి. 5,000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది.
సూర్యుడి యొక్క ఉపరితలం నుంచి అది దగ్గర దగ్గర ఒక 50,000 నుంచి 60,000 కిలోమీటర్ల వరకు ఎత్తులో ఆవరించి ఉన్నటువంటిది వర్ణావరణం. ఇదే మన కంటికి కనిపిస్తూ ఉంటుందండి. ఇదే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. మనం కానీ సూర్యుడి తాలూకా సూర్యుడిని డైరెక్ట్గా కానీ చూసినట్లయితే ఒక రౌండ్ గోళంలాగా ముందు సూర్యుడు రౌండ్ రింగ్ లాగా కనిపిస్తాడు. అది మనకి ఫోటోస్పియర్ అండి. దానిపైన కంటిన్యూస్గా అలా నెమ్మదిగా అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక పల్చటి డిస్క్ లాగా ఒకటి కనిపిస్తూ ఉంటుంది రంగురంగులతో. ఒకసారి ఎల్లో గాను ఒకసారి రెడ్డిష్ గాను మనం కంటిన్యూగా చూస్తుంటే చిన్న డిస్క్ ఏదో కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం వర్ణావరణం లేదా క్రోమోస్పియర్ అని చెప్తా ఉంటారు. ఈ క్రోమోస్పియర్ తాలూకా టోటల్ లెంత్ ఇయర్లీ అదొక 40 నుంచి 50,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. 40 నుంచి 50,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ క్రోమోస్పియర్ పైన దాదాపు 1,00,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి కరోనా అనేటటువంటి పొర ఒకటి ఉంటుందండి. అదే సూర్యుడి తాలూకా అట్మాస్ఫియర్ అని చెప్తా ఉంటారు. సన్స్ అట్మాస్ఫియర్ అంటారు దాన్ని. మనం కరోనా అనేటటువంటి పొర ఒకటి ఉంటుంది. అది దాదాపు 1,00,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. సూర్యుడి చుట్టూతా 1,00,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీని తాలూకా టెంపరేచర్ 1,000,000 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా 10 లక్షలు. ఏ 1,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ 1,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుందన్నమాట. ఈ కరోనా అనేటటువంటి పొర మన కంటికి కనబడదు. కరోనా అనేటువంటి పొర మన కంటికి కనబడదు. ఓకే, ఇది కేవలం సంపూర్ణ సూర్యగ్రహణం, టోటల్ సోలార్ ఎక్లిప్స్, సంపూర్ణ సూర్యగ్రహణం టైంలోనే మనకి యొక్క కరోనా అనేది కనిపిస్తుందండి. ఆ కరోనా తాలూకా టెంపరేచర్ దగ్గర దగ్గర 1 నుంచి 10 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా 10 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే ఉంటుందన్నమాట. సో ఈ కరోనా పొర నుంచే మనకి ఏ విధమైనటువంటి యొక్క కాంతి అయినా సరే బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది సూర్యుడి తాలూకా స్ట్రక్చర్. ఓకే, ఇది సూర్యుడి తాలూకా స్ట్రక్చర్. ఇప్పుడు ఈ సోలార్ కాన్స్టెంట్, సౌర స్థిరాంకం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందామండి. సౌర స్థిరాంకం మనకి భూమి మీద సూర్యుడి తాలూకా వెలుగు పడితేనే మన భూమి మీద ఉండేటటువంటి జీవజాలం అంతా బతుకుతూ ఉంటుంది. లైవ్లీగా ఉంటుంది నేచర్. అదే సూర్యుడి తాలూకా కిరణాలు కానీ లేకపోతే మరి భూమి మొత్తం ఐస్ ముక్క కింద మారిపోతుంది. కోల్డ్గా ఐస్ ముక్క కింద గడ్డగట్టేస్తుంది అనమాట. ఎందుకంటే సూర్యుడు భూమిని వేడిగా ఉంచుతున్నాడు కాబట్టి. సో ఈ వేడిమి ఎంతవరకు మన భూమిని చేరుతుంది, సన్ రేడియేషన్, సౌర వికిరణం మన భూమిని ఎంతవరకు చేరుతుంది, చేరడానికి అది ప్రయాణించాల్సినటువంటి మార్గం ఎంత, టైం ఎంత, ప్లస్ ఒక ఫిక్స్డ్ ఏరియాలోని ఎంత మొత్తంలో రేడియేషన్ పడుతుంది అనేటటువంటివన్నీ లెక్కించేటప్పుడు ఈ యొక్క సోలార్ కాన్స్టెంట్ అనే పదం మనకి అత్యంత ప్రముఖమైనటువంటిదిగా వినిపిస్తూ ఉంటుంది. సోలార్ కాన్స్టెంట్ అనే పదం అత్యంత ప్రముఖమైనటువంటిదిగా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. జనరల్గా ఒకసారి ఈ యొక్క చిత్రాన్ని కానీ మీరు గమనించినట్లయితే మన భూమి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి అభిముఖంగా, సూర్యుడికి ఎదురుగుండా ఉండేటటువంటి ఏ ప్రాంతమైనా సరే సూర్యుడి తాలూకా గోళం అంచుల నుంచి మన భూమి వైపు ఒక కోణం కనిపిస్తే 32 నిమిషాలు కోణంలో మాత్రమే గరిష్ట కాంతిని మనం పొందగలం. 32 మినిట్స్ అండి, నాట్ 32 డిగ్రీస్, 32 మినిట్స్ అంటే హాఫ్ డిగ్రీకి కొంచెం ఎక్కువ అనమాట. హాఫ్ డిగ్రీకి కొంచెం ఎక్కువ. ఓకే, సో ఈ సూర్యగోళం నుంచి మనకు వచ్చేటటువంటి కాంతి యొక్క ఏ ప్రాంతంలో అయినా సరే ఈ 32 నిమిషాల విలువలోనే పడతా ఉంటుంది. 32 నిమిషాల విలువలోనే పడతా ఉంటుంది. ఓకే, సో ఈ మొత్తం కాంతిని అంతటిని మనం ఒకేసారి తీసుకోలేము. జస్ట్ ఆ యొక్క 32 మినిట్స్ ప్రాంతంలో ఓన్లీ జస్ట్ 10 to 20% రేడియేషన్ మాత్రమే మన భూమిని చేరుతుంది అనమాట. 10 నుంచి 20% రేడియేషన్ మాత్రం మన భూమిని చేరుతుంది. మిగతాదంతా బయటకి మన భూమిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది.
సో ఎంత మొత్తంలో రేడియేషన్ చేరుతుంది అనేటటువంటిది మనం ఈ యొక్క సౌర స్థిరాంకం అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మనం గుర్తించవచ్చండి. ఈ సౌర స్థిరాంకాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ, it is the total energy received from the sun per unit time on a surface of unit area kept perpendicular to the radiation in space just outside the earth's atmosphere. Okay, సో ఈ సౌర స్థిరాంకం కొలవాలి అంటే మనం కావాల్సినటువంటి ప్లేస్ ఏది అంటే భూమి యొక్క వాతావరణ పొర బయటకు వెళ్ళిపోవాలి, అంటే భూమి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితిలో ఎర్త్ అట్మాస్ఫియర్, భూమి యొక్క వాతావరణ పొర ఏమి ఉండకూడదు. ఒక స్క్వేర్ పీస్, ఒక ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి ఒక చిన్న లోహ బిళ్ళ తీసుకొని లేదా లోహ దిమ్మం తీసుకొని సూర్యుడి తాలూకా లైటింగ్ వస్తున్న డైరెక్షన్కి కరెక్ట్గా 90 యాంగిల్లో పెట్టినప్పుడు ఒక యూనిట్ టైం, ఒక సెకండ్ అవ్వచ్చు, ఒక నిమిషం అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, ఆ యూనిట్ టైంలోని ఒక ప్రమాణ కాలంలో ఆ బిళ్ళ లేదా లోహ దిమ్మ ఎంత మొత్తంలోనే ఆ యొక్క సౌరశక్తిని గ్రహించింది, ఎంత మొత్తంలోని ఆ యొక్క సన్ హీట్ని, హీట్ నాట్ లైట్, సన్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంది అనేటటువంటి దాన్ని మనం సోలార్ కాన్స్టెంట్ అని చెప్తా ఉంటారండి. సోలార్ కాన్స్టెంట్ తాలూకా వాల్యూ 1353 వాట్ పర్ మీటర్ స్క్వేర్. దాన్ని లాంగ్లీస్ అనేటటువంటి యూనిట్లో చెప్తూ ఉంటారండి. లాంగ్లీ, ఒక క్యాలరీలు పర్ సెంటీమీటర్ స్క్వేర్ని ఒక లాంగ్లీ అని చెప్తా ఉంటాం అనమాట. క్యాలరీలు పర్ సెంటీమీటర్ స్క్వేర్ని మనం ఒక లాంగ్లీ అనేసి చెప్తా ఉంటాం. ఓకే, సో మన భూమి మీద ఏ ప్రాంతంలో అయినా సరే, ఎక్కడున్నా సరే, సంవత్సరం మొత్తం మీద ఎక్కడైనా ఎప్పుడైనా సరే సౌర స్థిరాంకాన్ని కనుగొనడం కోసం ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు అండి. I is equal to ISC into 1 plus 0.033 cost 360 xn by 365. ఓకే, సో ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగించుకొని మనం సౌర స్థిరాంకాన్ని ఎక్కడున్నా సరే మనం కనుక్కోవచ్చు అనమాట. ఇందులో n అనేది ఆ యొక్క రోజు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 365 రోజులు ఉన్నాయండి. సో n ఓకే, ఈ సంవత్సరం మొత్తం మీద సూర్యుడికి భూమికి మధ్యలో దూరం కంటిన్యూస్గా మారిపోతూ ఉంటుందండి, ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. అప్హీలియన్ పెర్హీలియన్ అంటుంటారు. గోడానికి దగ్గరికి వెళ్ళిపోయి టచ్ అయిపోదండి. భూమి తన ఆర్బిట్లో, తన కక్షలో తిరుగుతూనే కొద్దిగా ఆ కక్ష తాలూకు, అంటే సూర్యుడు సెంటర్లో ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఉండదు. ఓకే, సో సూర్యుడి యొక్క రేడియేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సన్ స్పెక్ట్రమ్ అటువంటిది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అండి. విద్యుదయస్కాంత శక్తి తరంగాలు మనకి సూర్యుడి నుంచి